మేడం ఇప్పుడు నెక్స్ట్ వీక్ కి ఎలా ప్లాన్ అనేది చూస్తాం మేడం. సో బ్యాంక్ నిఫ్టీకే ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఏం చేయాలంటే వీక్లీ క్యాండిల్. మేడం లాస్ట్ వీక్ ప్లాన్ రాసుకున్నారా, ఎట్లా క్యాల్కులేట్ చేసాం అనేది చూసుకుంటా ఉండండి. సో ఇక్కడ చూడండి మేడం, ఇప్పుడు ఇది హైయెస్ట్ పాయింట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ వీక్ డోజీ క్యాండిల్ మేడం, స్పిన్నింగ్ టాప్. ఇది బాగా చూసారంటే మనకి కరెక్ట్ డైరెక్షన్ అయితే మూమెంటం ఇట్లేదు. హై అయితే ఈ హై బ్రేక్ కాలేదు ఇది. సో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఒకటి పెట్టుకుందాం మేడం. ఈ హై పాయింట్ నుంచి ఈ హై పాయింట్ దాటినంత వరకు మనకి అప్ ట్రెండ్ వెళ్ళేదానికి స్కోప్ లేదు మేడం. బాగా గుర్తుపెట్టుకోండి, అప్ ట్రెండ్ వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపించలేదు. ఇక్కడ డౌన్ ట్రెండ్ కే స్కోప్ ఎక్కువ ఉంది. కాకపోతే ఎక్కడ ఏందనేది ఇప్పుడు మన అనాలిసిస్ లో ప్లాన్ చేద్దాం. సో ఇట్లా ఒక డౌన్ ట్రెండ్ వేసుకున్నాం, కింద నుంచి ఒక లైన్. సో ఈ డౌన్ పాయింట్ నుంచి డౌన్ పాయింట్ కి ఓకే, కింద నుంచి కూడా ఊరికనే ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుందాం. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్ ఈ మధ్యలోనే ఉండొచ్చని మా ఒక అంచనా మేడం. మనం అంచనా వేసేది ఇంత దూరం అయితే ట్రావెల్ చేయదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మధ్య ఈ బ్లాక్ లైన్, ఈ బ్లూ లైన్ అయితే క్రాస్ కాదు అని అనుకుంటున్నా. మోస్ట్ ప్రాబబ్లీ ఇదైతే చాలా డిస్టెన్స్ ఉంది, 32,000 అంటే 4,000 పాయింట్స్ ఉంది. కాబట్టి ఈ వీక్ అయితే ఇంత దూరం పోదు. కానీ లాస్ట్ వీక్ ఒకసారి లాస్ట్ వీక్ హై లో చూడండి మేడం ఎంత ఉందో. లాస్ట్ వీక్ హై లో ఎంత, ఎన్ని పాయింట్స్ వచ్చింది? హై వచ్చి 37,988 మైనస్ లో వచ్చి 37,264. ఓన్లీ 724 పాయింట్స్ మేడం. ఇక్కడ 724 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది. కానీ మనం లాస్ట్ వీక్ 1,800 పాయింట్స్ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసాం. ఆ మూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా రావట్లేదు అనమాట. సో మూమెంటం రాలేదు అంటే మీనింగ్ ఏం మేడం? సో ఎక్స్పెక్ట్ చేసినంత మూమెంటం లేదు అంటే మేబీ 4 days హాలిడేస్ వచ్చింది. దానివల్ల ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ మెయిన్ వాళ్ళందరూ హాలిడేస్ తీసేసుకుంటారు, గ్రూప్ ప్యాకేజ్ మీద ఏదన్నా హాలిడే ట్రిప్స్కి వెళ్ళి ఉంటారు అనేది మన ఊహ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది మేడం? బాగా గుర్తుపెట్టుకోండి, 4 days గ్యాప్ వచ్చిన తర్వాత మండే రోజు ట్రేడింగ్ చేయాలంటే మనం కొద్దిగా క్లారిటీ ఉండాలన్నమాట. క్లారిటీ ఉంటేనే రేపటికి కొద్దిగా మూమెంటం ఉంటుంది. ఒక్కొక్కసారి వీలుంటే రేపు అబ్జర్వ్ చేసి దాని తర్వాత డెసిషన్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే రిస్క్ ఎక్కడ తక్కువ అనే పాయింట్ ని క్యాచ్ చేయాలి. ఇప్పుడు మనం రిస్క్ ఎక్కడ తక్కువ అనే పాయింట్ ని మనం క్లియర్ గా క్యాచ్ చేయాలి. సో వీక్లీ ప్రకారం ఇది వస్తుంది మేడం. నిఫ్టీ వీక్లీ అట్ క్యాండిల్ ఉందో చూద్దాం. నిఫ్టీ వీక్లీ క్యాండిల్ కానీ ఇక్కడ చూడండి మేడం, నిఫ్టీ అయితే పోయిన వీక్ లో బ్రేక్ అయిపోయింది. సో కంపేరింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ వీక్ గా ఉంది మేడం. రాసుకోండి, నిఫ్టీ కొద్దిగా వీక్ సిమ్టమ్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంది. ఫస్ట్ సిమ్టమ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంది, నిఫ్టీ అన్నది వీక్ గా ఉంది. ఓకే, దీనికి కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది మ్యాచ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చి రివర్స్ వచ్చేసింది మేడం. సో ఇది లాస్ట్ వీక్ గా నేర్చుంటే బాగుండేది. ఈ స్పాట్ లో పుట్ ఆర్డర్ తీసుకోండొచ్చు. ఓకే మేడం, ఇది కూడా ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ కావట్లేదు మేడం. ఈ లైన్స్ ఈ వాల్యూస్ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తుపెట్టండి మేడం, ఈ వాల్యూస్ బ్లూ లైన్ అన్నది మీరు కూడా నేను చేసే చార్ట్ ఎలాగ చేస్తున్నానో మీరు కూడా మొబైల్లో కూడా ట్రేడింగ్ వ్యూలో ఇలా చార్ట్ 1 week పెట్టుకొని ఈ 3 లైన్స్ ని కనెక్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నా చార్ట్ కానీ నేను కానీ ఈ లైన్స్ మిస్ అయిపోతే మీరన్నా చూస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో మీరు అదే వర్క్ చేయండి. ఓకే, వీక్లీ అయితే ఇదైతే కొద్దిగా నేరో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే డే టైం ఫ్రేమ్ వద్దాం మేడం. డే టైం ఫ్రేమ్ లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో డేలో చూడండి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. గ్యాప్ ఆల్మోస్ట్ అయితే నెగ్లిజిబుల్లే. ఇది బ్యాంక్ నిఫ్టీలో నెగ్లిజిబుల్లే, తీసేయచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ స్పాట్ లో చూడండి చాలా సేపు ట్రావెల్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి చాలా సేపు ఇక్కడే ఉంది. సో ఈ రేంజ్ లో ఉన్నంత సేపు మనం ఏమీ చేయలేము అనమాట. ఈ రేంజ్ ని ఈ హై ఒకటి మార్క్ చేసుకుందాం.
దీనికన్నా ఈ గ్రీన్ క్యాండిల్ పెట్టుకోవచ్చు. గ్రీన్ క్యాండిల్ లోనే ఉంది మేడం. ఈ మధ్యలో ఉన్నంత వరకు మనకి డేంజర్ జోన్ లాగా కనిపిస్తుంది. చూడండి చాలా రోజులు ఇక్కడే ఉంది. సో ఇది కానీ బ్రేక్ కానీ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ మనం ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు అనమాట. 36,000 అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఎంతలో ఉంది 37,400. ఎంత 37,400 అంటే 36,900 కానీ బ్రేక్ అయితే 1000 పాయింట్స్ గ్యాప్ ఉంది మనకి. సో మాక్సిమం డౌన్ ట్రెండ్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మేడం. అప్ ట్రెండ్ అయితే ఛాన్సెస్ కనిపించలేదు మనకి. దీని చార్ట్ ప్రకారం అప్ ట్రెండ్ లో ఛాన్సెస్ కనిపించలేదు. సో పిఈకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. సో ఇది డే టైం ఫ్రేమ్ లో ఇక్కడ చూడండి మేడం. నిఫ్టీకి అయితే డే టైం ఫ్రేమ్ లో ఇంకో ట్రెండ్ లైన్ కూడా పడేదానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ హై దగ్గర నుంచి ఈ రెండింటిని సార్ బాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ టైం కానీ ఈ లైన్ టచ్ అయిందంటే మీరు ఎంట్రీ తీసేసుకోవచ్చు. థర్డ్ టైం ఈ లైన్ బ్రేక్ కావట్లేదు, లోవర్ టైం ఫ్రేమ్ కి వచ్చినప్పుడు ఈ బ్లూ లైన్ టచ్ అయిందంటే ఇక్కడ మనం ఎంట్రీ అనేది ఖచ్చితంగా తీసేసుకోవాలి పుట్ సైడ్. ఓకే, దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో డే టైం ఫ్రేమ్ లో పడుతుందా ఏదన్నా ట్రెండ్ లైన్ పడడానికి చూద్దాం. ఓకే, సో ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఒకవేళ కిందకి వెళ్ళింది కాబట్టి పైకి వెళ్ళినా ఈ ట్రెండ్ లైన్ తగిలి కింద పడిపోవాలి. సో ఇది మన ప్లాన్ మేడం. మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకు ఈ టైంలో అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం చూసేది డౌన్ సైడే చూస్తున్నాం మేడం. ఈ వీక్ అంతా డౌన్ సైడ్ కే ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అప్ సైడ్ మూమెంటం కనిపించలేదు. స్ట్రాంగ్ బయింగ్ మేడం. అప్ సైడ్ కి మూమెంటం రావాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ట్రెండ్ లైన్ కన్నా పైన 1 డే టైం ఫ్రేమ్ లో క్యాండిల్ క్లోజింగ్ ఉండాలి. అప్ సైడ్ కి వెళ్ళాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి 1 డే క్యాండిల్ హై క్లోజ్ అవ్వాలన్నమాట. క్యాండిల్ ఈ లైన్ పైన క్లోజ్ అయితేనే మనకి అప్ సైడ్ ట్రెండ్ చేంజ్ అవుతుంది. అప్పుడు దాకా అప్ సైడ్ ట్రెండ్ అయితే చేంజ్ లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్ లో సో ఇక్కడ చూడండి మనం ఇంకా రేంజ్ చాలా చిన్నదిగా అయిపోయింది. ట్రెండ్ లైన్ లో ఇప్పుడు ఈ లైన్స్ ని మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇది ఒక లో, ఇదైతే ఇది ఒక హై. సో ఈ రెండింటి మధ్యలో ఉంటే మార్కెట్ మనం ఏం చేయలేం మేడం. రేపు కూడా మార్నింగ్ కానీ ఇక్కడ కానీ ఈ రేంజ్ ఈ రెండు బ్లాక్ లైన్ మేడం. వాల్యూస్ నోట్ చేసుకోండి, నేను కూడా నోట్ చేసుకుంటాను. వాల్యూస్ నోట్ చేసుకోండి. 37,988, 37,988, 37,264, 37,264 ఈ రెండింటి మధ్యలో గాని ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ 37,264 మేడం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇక్కడికి కానీ వచ్చి లోవర్ టైం ఫ్రేమ్ లో కానీ నెగిటివ్ క్యాండిల్ కానీ పడిందంటే డౌన్ సైడ్ చూస్తాము. మోస్ట్ ప్రాబబ్లీ లోవర్ టైం ఫ్రేమ్ లో కానీ గ్రీన్ కలర్ బులిష్ ప్యాటర్న్స్ ఏదన్నా పడ్డాయి అంటే కాల్ సైడ్ చూసుకుందాం. 37,264 ఇంపార్టెంట్ లెవెల్, 37,988 ఈ రెండు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నమాట మనకి రేపు. ప్లస్ ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ ఓకే ఆల్మోస్ట్ గ్యాప్ ఉంది కాబట్టి దీనికి కూడా ఒక్కసారి చేద్దాం. దీనికి ఇది తీసేసి గ్యాప్ ఫిల్లింగ్ ఏమన్నా వస్తుందేమో, కొద్దిగా గ్యాప్ కూడా రెక్టాంగిల్ బాక్స్ వేసుకుందాం, క్లియర్ గా ఉంటుంది అప్పుడు. ఎంత మేడం 264 264 కాబట్టి ఓకే ఇక్కడికి రెక్టాంగిల్ బాక్స్ వేసుకుందాం. ఓకే, ఇది కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ మనం గ్యాప్ అనేది నోట్ చేసుకోవాలన్నమాట. మేడం ఆల్రెడీ చాలా సార్లు నుంచి మనం అనుకున్నాం 39,000 ఇక్కడ కానీ వస్తే ఈ గ్యాప్ ఫిల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుందేమో అని. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సిఈ ఆర్డర్ తీసుకోవాలి 37,200 దగ్గర, లేదా 36 ఇది కానీ బ్రేక్ అయితే కొద్దిగా కిందకి వస్తుంది 36,025.
ఇది కానీ బ్రేక్ అయిందంటే బాగా గుర్తుపెట్టుకోమని, ఇది కానీ ఇమీడియట్ గా బ్రేక్ అయిందంటే 100% ఈ లెవెల్ అయితే టచ్ అవుతుంది. 36,025 అయితే టార్గెట్ టచ్ అవుతుంది. 37,200 కానీ బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా మనకి 36,025 ఇస్ ది టార్గెట్. టక్కన పిఈఆర్ తీసుకొని 200 పాయింట్స్ ని మనం మూమెంటం క్యాచ్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు అయితే ఓకే. ఇప్పుడు 15 మినిట్స్ లో ఎట్లుందంటే 15 మినిట్స్ లో ట్రెండ్ లైన్ ఇది కూడా డౌన్ సైడ్ కి ఉంది కాబట్టి మన లెవెల్స్ దీని ప్రకారం అయితే మనం 36,025 టార్గెట్ కింద పెట్టుకున్నాం మేడం. ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం ఎక్కడ అనేది. దీనికన్నా ఇంకో మెయిన్ ఏంటంటే మండే రోజు కాబట్టి 4 days గ్యాప్ తర్వాత వస్తుంది మేడం. 4 days హాలిడేస్ తర్వాత ట్రేడింగ్ వస్తున్నాం కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా 1-2 కన్ఫర్మేషన్స్ తీసుకొని ఎంట్రీ ఇద్దాం రేపు. ఓకేనా? ఈ సైడ్ వేస్ లో ఈ బ్లాక్ లైన్స్ లోనే ఒక ఉన్నిందంటే ట్రేడింగ్ 90% అవాయిడ్ చేసేద్దాం. ఏ బ్లాక్ లైన్స్ 37,920 ఈ గ్యాప్ మేడం. ఈ గ్యాప్ బార్డర్ 37,266 నుంచి 37,988 ఈ మధ్యలోనే గాని ఉన్నిందంటే 90%. ఇక్కడ ఏం చేయాలి మేడం? మనం ఇక్కడ ఏం ప్లాన్ చేయాలి? ఇక్కడ సిఈకి ప్లాన్ చేయాలి, ఇక్కడికి పిఈ ప్లాన్ చేయాలి. ఓకేనా మేడం? అందరికి క్లియరా ఇక్కడ వరకు? యువరాజ్ గారు అర్థమవుతుందా? యువరాజ్ గారు, వంశీ గారు క్లియర్ అందరికి? సార్ అంటే మీరు చెప్పేది గ్యాప్ పెండింగ్ అని రాశారు కదా? అవునండి. అక్కడ మనకి బేరిష్ బ్రేక్అవుట్ ఏది లేకపోతే సికి వెళ్తామా? అంతే, కన్ఫర్మ్. ఇది టచ్ అయిన తర్వాత ఈ కింద గ్యాప్ ఉంది, ఇది టచ్ అయిపోయిన తర్వాత కానీ మనం తక్కువ టైం ఫ్రేమ్ కి వచ్చేస్తాం. 5 minutes టైం ఫ్రేమ్ కి వచ్చేసి ఇక్కడ ఏదైనా గ్రీన్ క్యాండిల్ కానీ పడిందంటే ఇమ్మీడియట్ గా మనం సిఈ ఆర్డర్ తీసుకుంటాం. ఒకవేళ ఈ లైన్ దీనికన్నా కింద రెడ్ క్యాండిల్ తో కానీ క్లోజ్ అయిందంటే మటుకు ఇమీడియట్ గా మనం 200 పాయింట్స్ ఉంది కాబట్టి మనం పిఈ ఆర్డర్ తీసుకుంటాం. కిందకి కానీ క్లోజ్ అయితే పిఈ ఆర్డర్ తీసుకుంటాం. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో క్లోజ్ అయిందంటే సిఈ క్యాండిల్ తో తీసుకుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ ఇది టచ్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఎండింగ్ ఎట్లుందంటే ఇప్పుడు చూడండి సార్, నిఫ్టీ ఎంతలో ఉంది? ఫిన్ నిఫ్టీ కనిపిస్తుందా? సారీ, ఫిన్ నిఫ్టీ అన్న, ఎస్జెక్స్ నిఫ్టీ ఎంత ఉంది మేడం వాల్యూ? సార్ 17,300. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? గ్యాప్ డౌన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రేపు. సో ఇప్పుడు 17,300 అంటే నిఫ్టీ ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంది మేడం? 17,519 అంటే ఇది ఆల్మోస్ట్ 220 పాయింట్స్ డౌన్ లో ఓపెన్ అవుతా ఉంది. 220 పాయింట్స్ అంటే 17,475. 200 అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ డౌన్ లో ఓపెన్ అవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ డౌన్ లో అంటే ఇప్పుడు ఎంత ఉంది? అరౌండ్ 37,000 దగ్గర ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఒక్క నిమిషం, దీనికి ఒక లైన్ పెట్టుకుందాం. మోస్ట్ ప్రాబబ్లీ 37,000 దగ్గరికి ఓపెన్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 37,000 దగ్గర క్యాప్ ఇక్కడ కానీ ఓపెన్ అయిందంటే బాగా, ఒకవేళ ఈ స్పాట్ లో కానీ ఓపెన్ అయిందంటే ఈ గ్యాప్ పైకి వెళ్ళి తర్వాత కిందకి వస్తుంది మేడం. ఈ గ్యాప్ ని ఇప్పుడు ఏం తీసుకుంటుంది? ఇది ఇంత ఇప్పుడు వరకు ఎలా ఉంది? ఇది ఈ గ్యాప్ అన్నది ఫ్లోర్ గా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాప్ చాలా రోజులుగా ఫ్లోర్ గా ఉంది. ఇప్పుడు ఇది కానీ ఇక్కడ కానీ ఓపెన్ అయిందంటే ఈ గ్యాప్ ఏమవుతుంది? రూఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్లోర్ రూఫ్ గా మారిందంటే ఏమని మేడం మీనింగ్? ఫ్లోర్ ఈజ్ కన్వర్టెడ్ టు రూఫ్. ఏంది మేడం దాని మీనింగ్? బేరిష్ అని. బాగా గుర్తుపెట్టుకోండి, బేరిష్. సో ఈ కింద గాని ఓపెన్ అయిందంటే ఇక్కడ గాని వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఇక్కడ పిఈ ఆర్డర్ తీసేసుకోవచ్చు. సార్ అక్కడ మీరు ఎగ్జాక్ట్ గా 37,000 దగ్గర గ్యాప్ డౌన్ అవుతుంది ఎలా చెప్తున్నారు? యావరేజ్ కింద చేస్తున్నారు. మామూలు నిఫ్టీ 200 పాయింట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ దీనికి ట్రిపుల్ ఉంటుంది సార్. 500 to 600 పాయింట్స్ మధ్యలో ఓపెన్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే 500 to 600 అంటే రౌండ్ ఫిగర్ సైకాలజీ లెవెల్ ఉంది కదా సార్ ఇక్కడ. సో ఇక్కడ సైకాలజీ లెవెల్ కాన్సెప్ట్ కింద ఇక్కడ రౌండ్ ఫిగర్ గా దీని దగ్గరలో, ఇక్కడనే కాదు దీని దగ్గరలో ఓపెన్ అవుతుంది అనుకుంటున్నా. +or -100.
ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయినా ఫస్ట్ క్యాండిల్ పైన దీన్ని టచ్ అవుతుంది, టచ్ అయి తర్వాత లో బ్రేక్ అవుతుంది. ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ సార్. ఇది ఎక్స్పీరియన్స్ లో ఇట్లా ఉండొచ్చు, ఇట్లా జరుగుతుంది అనేది ముందు అనేది ఊహ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు క్లియరా మేడం అందరికి? ఒకసారి నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ దీని ప్రకారం 220 పాయింట్స్ డౌన్ లో ఓపెన్ అవుతుందంటే పొజిషన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? 467 లో 200 పాయింట్స్ తీసేయండి అంటే 267 అట్లాగానే ఓపెన్ అవుతుంది. సో 267 260 అంటే 17,250 అనుకోండి. 17,250 అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ గానీ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఉండే దాని ప్రకారం మనకి గ్యాప్ ఉంది. ఇక్కడికి ఆల్మోస్ట్ అంటే ఇది గ్యాప్ ఫిల్ అవ్వాలి. సో ఇప్పుడు రేపు మన ప్లాన్ ఏంటంటే ఇది పైన టచ్ అయ్యి ఆ తర్వాత లో బ్రేక్ అయితే హై ప్రాబబుల్ ట్రేడ్స్ వస్తాయి మేడం. బాగా గుర్తుపెట్టుకోండి, హై ప్రాబబుల్ ట్రేడ్స్ రావాలంటే ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ గ్యాప్ అన్నది ఫిల్ అయిపోవాలి. గ్యాప్ ఫిల్ అయితేనే డౌన్ ఫాల్ ఉంటది, లేదంటే డౌన్ ఫాల్ ఉండదు. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. 17,463 17,463 చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఇది ఇంతకు ముందు ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. 453 ఇక్కడ కానీ వచ్చిందంటే మనకి ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చి 17,049 సార్. దీనికి టార్గెట్ నోట్ చేసుకోండి 17,050. నిఫ్టీకి టార్గెట్ వచ్చి 17,050. నిఫ్టీకి వచ్చి 17,050. 17,250 అన్నది ఓపెనింగ్ అనుకున్నాం. 17,467 అన్నది అది గ్యాప్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఉంటుంది. కానీ 200 పాయింట్స్ గ్యాప్ అంటే నిఫ్టీ ఒకే రోజు వెనక్కి వెళ్ళి కిందకి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే రోజు పైకి వెళ్ళి కిందకి రాదు. కాబట్టి ఈ సార్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, కొద్దిగా పిల్లలు ఉండే వాళ్ళు డిస్టర్బెన్స్ మ్యూట్ చేసేసుకోండి. సో పైకి వెళ్ళి కిందకి రాదు కాబట్టి ఇది ఒక మధ్యలో ఇంకో లైన్ పెట్టుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని సపోర్ట్ కింద తీసుకుంటుంది ఏమో చూద్దాం. సో 335 17,335 కూడా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా ఇంకో సైకాలజీ పాయింట్ ఏంటంటే చాలా గ్యాప్ ఉంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, చాలా గ్యాప్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ గ్యాప్ అంతా మనకి మొన్న 2 days లో హాలిడేస్ ఉన్న ట్యూస్డే మండే ఈ గ్యాప్ యాక్చువల్ గా పడిపోయి ఉండాలి. మనకి హాలిడేస్ మొన్న యుఎస్ లో అయితే హాలిడేస్ లేవు మేడం. యుఎస్ మార్కెట్ SGX నిఫ్టీ వెడ్నెస్డే కూడా ట్రేడ్ అయ్యాయి. దాని రిజల్ట్ అన్నమాట ఇది. అంటే 2 days హాలిడేస్ వచ్చిన దాని వల్ల హెవీ ఫాల్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది మొన్నే కానీ ఫాల్ కానీ అయిపోయి ఉంటే మనకు కూడా మంచి గెయిన్ వచ్చిండేది. సో ఎనీవే రేపు మిస్ చేయకుండా పెట్టుకుందాం. ఎవరన్నా పిఈ డెలివరీస్ ఉన్నాయా మేడం? మధు మేడం కూడా ఏం లేవు అనుకుంటా. 4 days హాలిడేస్ వచ్చేటప్పటికి రిస్క్ తీసుకోలేదు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా మేడం అందరికి? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఈ వాల్యూస్ అంతా ట్రై చేద్దాం. ఎక్సెల్ షీట్ చూద్దాం సార్. టుమారోస్ వీక్లీ సిపిఆర్ అన్ని చూడాలి మేడం, దాన్ని మర్చిపోయాం అసలు. ఓకే, ఒక్కసారి ఇప్పుడు సిపిఆర్ స్ట్రాటజీలోకి వచ్చేస్తాం. సిపిఆర్ లో 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్ లో సో రేపు కూడా ఇదే రేంజ్ లోనే చూపిస్తుంది మేడం మనకి. సో ఆల్మోస్ట్ చాలా రోజులుగా 3, 4, 5 days గా ఇదే రేంజ్ లో ఉంది సిపిఆర్. సో దీని మీనింగ్ ఏంటంటే రేపు కూడా ఈ మధ్యలోనే గ్యాప్ డౌన్ మేడం. రేపు గ్యాప్ డౌన్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ S1 కిందే ఓపెన్ అవుతుంది మేడం. గ్యాప్ డౌన్ వస్తుంది కాబట్టి S1 కింద ఓపెన్ అవుతుంది. సో కంపల్సరీ మోస్ట్ ప్రాబబ్లీ S1 కింద ఉంది. S4 కింద కానీ ఓపెన్ అయితే మటుకు రేపు ట్రేడింగ్ లేదు మేడం. డైరెక్ట్ S4 కింద కానీ ట్రేడింగ్ అంటే 1000 పాయింట్స్ కింద కానీ ఓపెన్ అయ్యాడంటే మనం 500-600 పాయింట్స్ అనుకుంటున్నాం. డైరెక్ట్ గా కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ 1000 పాయింట్స్ కింద కానీ ఓపెన్ చేశాడంటే మటుకు ట్రేడింగ్ ని అవాయిడ్ చేసేయండి. రేపు ట్రేడింగ్ ని అవాయిడ్ చేసేద్దాం.
ఎందుకంటే హెవీ ఫాల్ ఉన్నిందంటే మనకి ఇప్పుడు గ్యాప్ ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సిపిఆర్ అంతా వర్కౌట్ కావు మేడం గ్యాప్ లో. ఓకే, ఇప్పుడు మన ఎక్సెల్ షీట్ లో చూద్దాం. ఎక్సెల్ షీట్ లో ఏదన్నా ఇంతకు ముందు ఎప్పుడన్నా అనాలిసిస్ లో అట్లా వచ్చిందా అనేసి. నిఫ్టీకి అయితే కొద్దిగా వైడ్ సిపిఆర్ ఉంది మేడం. ఓకే, ఎనీవే గ్యాప్ ఉంది కాబట్టి వదిలేసేయండి. అది మనకి గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి రేపు దాని గురించి ఎక్కువ ఆలోచించలేము. ఒకసారి వీక్లీ మన ఎక్సెల్ షీట్ కి వచ్చేద్దాం మేడం. ఎక్సెల్ షీట్ లో వాల్యూస్ ఎంటర్ చేద్దాం. అందరికి ఎక్సెల్ షీట్ కనిపిస్తుందా సార్? ఎక్సెల్ షీట్ సో 12th అంటే 12th అయిపోయిన తర్వాత 12th హాలిడే. సో ఒకసారి చార్ట్ ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మేడం ఎక్సెల్ షీట్ నీట్ గా ఉంది కదా. ఎక్సెల్ షీట్ 17,740 ఓపెన్, ఐ వచ్చి 17,779, 17,442, 17,475. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 37,591, 37,988, 37,264, 37,463. ఒకసారి డైలీ పివోట్స్ లోకి వెళ్దాం. డైలీ లెవెల్లోకి వచ్చేటప్పటికి డైలీ క్యాండిల్ స్టిక్స్ April 13th. So 17,599, 17,663, 17,457, 17,475. $37,887, 37,988, 37,408, 37,463. ఓకే మేడం, మనకి వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు
సార్ కొత్త వాళ్ళు టెన్షన్ పడద్దండి సార్, ఇవంతా జస్ట్ చూస్తా ఉండండి, మీకు అర్థం అవడానికి కొద్దిగా టైం పడుతుంది కొత్త వాళ్ళకి. ఓకే, సో ఫస్ట్ వీక్లీలో మేడం ఫస్ట్ థింగ్ చూడండి, కాంట్రాక్టర్ ఇండికేషన్ 0.7 చూపిస్తుంది. దీని మీనింగ్ ఏంటి సార్? 0.7 అంటే బేరిష్ సెంటిమెంట్. కాంట్రాక్షన్ ఇండికేటర్ అంటే ఏంది మేడం? కాంట్రాక్షన్ ఇండికేటర్ అంటే PCR సార్. PCR. సూపర్ మేడం. ఓకే, సో ఇప్పుడు ఒక నిమిషం, వీక్లీలో ఎంత ఉంది మేడం? 123 పాయింట్స్ ఎక్కడ ఉందో, 123 పాయింట్స్ ఎక్కడ లేదు మేడం, ఎందుకంటే మనకి 2 days గ్యాప్ వచ్చింది కాబట్టి దీని ప్రకారం అయితే ఏం తెలియట్లేదు. ఇది 109 వచ్చింది. 109 అంటే సార్ మాక్సిమం 5 ట్రేడింగ్ డేస్, ఇవన్నీ 5 ట్రేడింగ్ డేస్ మేడం. సో ఇక్కడ మనకి 2 ట్రేడింగ్ డేసే కాబట్టి 90% ఇది వర్కౌట్ కాదు. సో దీని వీక్లీ పక్కన పెట్టేసి డైలీకి వద్దాం. డైలీలో ఎట్లుందో చూద్దాం. డైలీలో 57 పాయింట్స్ ఉంది నిఫ్టీ. 57 పాయింట్స్ మూమెంట్ అంటే ఎక్కడుందో చాలా తక్కువ. 57 పాయింట్స్ అంటే 57 పాయింట్స్ ఎక్కడుంది? 52కి మేడం ఇక్కడ చూడండి. 52కి ఒకసారి 52కి అయితే 200 ఉంది. 200 నెక్స్ట్ ఇక్కడ 52కి 150 ఉంది. 52కి 150 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 57 ఉంది. 57కి వచ్చి నెక్స్ట్ 155 ఉంది. సో 155. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మేడం 57 ఉంది. 57కి వచ్చి 296 పాయింట్స్ ఉంది. సో ఆల్మోస్ట్ దీని ప్రకారం అయితే ట్రెండింగ్ గా కనిపిస్తా ఉంది. 266 ఎంత మేడం యావరేజ్ గా దీన్ని క్యాల్కులేట్ చేస్తే? సో దీనికి యావరేజ్ గా 200 ప్లస్ 150 ప్లస్ 155 ప్లస్ 296 డివైడెడ్ బై 4. సో అరౌండ్ 175 పాయింట్స్ యావరేజ్ గా వచ్చింది మేడం. రేపు నిఫ్టీ మూవ్మెంట్ వచ్చి టుమారో డేట్ వచ్చి 18/4 కి నిఫ్టీకి యావరేజ్ మూవ్మెంట్ వచ్చి 175 కనిపిస్తుంది మేడం. 175 ఓకేనా. నిఫ్టీకి యావరేజ్ మూవ్మెంట్ వచ్చి రేపు 175 పాయింట్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయిపోయిందంటే గ్యాప్ డౌన్ అని తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత లో పాయింట్ నుంచి కానీ పైకి వస్తా ఉంటే మనం క్యాచ్ చేద్దాం మేడం. లో పాయింట్ నుంచి పైకి వస్తా ఉన్నప్పుడు లో టు హై 175 పాయింట్స్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చూడండి 157. బ్యాంక్ నిఫ్టీకి 157 అంటే ఎక్కడ ఉంది? 157 ఇక్కడ 187కి 355 అనేది ఒకటి ఉంది. 157 అంటే ఇక్కడ 200కి అయితే 536 ఉంది. యావరేజ్ గా ప్లస్ ఆర్ మైనస్ 50 తీసుకుంటున్నాం కదా. ప్లస్ ఆర్ మైనస్ 50 ఇక్కడైతే 155కి 1000 పాయింట్స్ ఉంది. 150 పాయింట్స్ కి అయితే 1000 పాయింట్స్ ఉంది ఒక దగ్గర. ఇక్కడ 212 పాయింట్స్ ఉంది మేడం. 212కి 1000 పాయింట్స్. సో ఆల్మోస్ట్ ఒక్క రోజు తప్ప మిగతా రోజులంతా అయితే 500 పాయింట్స్ ఉంది. ఇంకా చూద్దాం ఒక రెండు. ఇక్కడ 176కి అయితే 656 ఉంది. 656 ఇక్కడ 162కి 513 ఉంది మేడం. 162కి 513. సో యావరేజ్ గా ఒకసారి 1000 ప్లస్ 355 ప్లస్ 536 ప్లస్ 1000 ప్లస్ 656 ప్లస్ 513 ఎన్ని డేస్ చూసాం? 6 days కి డివైడెడ్ బై 6 అంటే మోస్ట్ ప్రాబబ్లీ 675 to 700 యావరేజ్ గా తెలుస్తుంది మేడం. రేపు బ్యాంక్ నిఫ్టీకి అయితే 700 అనేది
తెలుస్తుంది. మినిమం లో టు హై 700, ఓపెన్ అయిన తర్వాత లో టు హై 700 ఉంటది కాబట్టి రివర్స్ ఆర్డర్ కూడా మనం ఓపెన్ అయిన తర్వాత లో పాయింట్ దగ్గర వీలుంటే సిఈ ఆర్డర్ కూడా క్యాచ్ చేస్తాం మేడం. రేపు మార్నింగ్ అలర్ట్ ఉండాలి 9:50 9:20కి మేడం. రేపు గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి స్ట్రాటజీ కూడా ఉంది మేడం. మన గ్యాప్ స్ట్రాటజీ కూడా చెప్పున్నాను మీకు, బాగా గుర్తుపెట్టుకోండి. గ్యాప్ స్ట్రాటజీ ఒకవేళ మీరు కానీ మర్చిపోతే ఒకసారి ఈ రోజు గ్యాప్ స్ట్రాటజీ చూడండి. గ్యాప్ స్ట్రాటజీ చూసిన దాని ప్రకారం రేపు మార్నింగ్ 9:30 ఒకవేళ కరెక్ట్ ఆర్డర్ గానే రివర్స్ ఆర్డర్ గానే అయితే, ఇప్పుడు రివర్స్ ఆర్డర్ అయితే మనం సిఈ తీసుకోవాలి, కంటిన్యూయేషన్ ఆర్డర్ అయితే పిఈ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సిఈ పిఈ కన్ఫ్యూజన్ కావద్దంటే రేపు. సో మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని బట్టి రేపు మార్నింగ్ డిసైడ్ చేద్దాం మన ప్లాన్. ఇక్కడ వరకు క్లియరా మేడం? అందరికి అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా ప్లాన్ లో? సో ఇప్పుడు మనం లెవెల్స్ అన్నది అంతా కరెక్ట్ గా పెట్టుకున్నాం. సో దీని ప్రకారం మనకి ఇప్పుడుండే దాని ప్రకారం మనకి లెవెల్స్ అన్నది కరెక్ట్ గా వర్క్ అవ్వవు మేడం. లెవెల్స్ అన్నది కరెక్ట్ గా వర్క్ అవ్వవు కాబట్టి మనం లెవెల్స్ గీసుకోవట్లేదు. రేపు ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ప్లాన్ ఏందనేది రేపు ఈవినింగ్ ప్లాన్, రేపు ఎట్లా ఉంటుంది అనేది అక్కడ గ్యాప్ స్ట్రాటజీ యూజ్ చేద్దాం. గ్యాప్ స్ట్రాటజీని యూజ్ చేసి 9:30కి డిసైడ్ చేసి దాని ప్రకారం మనం ఎంట్రీస్ తీసుకుందాం. ఓకేనా? ఒకవేళ గానీ మనకి ఈ గ్యాప్ స్ట్రాటజీలో గానీ లేకుండా సైడ్ వేస్ లో తెలుస్తూ ఉందంటే రిస్క్ ఎందుకు అనుకుంటే అవాయిడ్ చేసేద్దాం. రేపు సిచ్యువేషన్ బట్టి అవాయిడ్ మరీ గ్యాప్ డౌన్ గానీ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒకే క్యాండిల్ లో కానీ పెద్ద గ్రీన్ క్యాండిల్ కానీ పడిందంటే ట్రేడింగ్ అవాయిడ్ చేసేద్దాం. ఓకేనా? క్లియరా మేడం అందరికి? గ్యాప్ డౌన్ అయిన తర్వాత కానీ నెక్స్ట్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ పెద్దది కానీ పడిందంటే మనం ఇట్లా కానీ పడిందంటే అవాయిడ్ చేసేద్దాం ట్రేడింగ్. ఎందుకంటే లాస్ అన్నది ఎక్కువ ఉంటది, మనం గెస్ చేయలేం. లాస్ ఎక్కువ ఉండే టైంలో మనం రిస్క్ తీసుకోమన్నమాట. ఒకవేళ వీలుంటే ఎల్లుండి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీని రిస్క్ చేద్దాం. ఒక 500 పాయింట్స్ పైన ఉండేది కింద ఉండేది రిస్క్ చేసుకుందాం. ఒక్కసారి ఉండండి, ఫిన్ నిఫ్టీ ఎట్లుందో చూద్దాం. ఓకే, ఫిన్ నిఫ్టీ ఎట్లుంది? ఫిన్ నిఫ్టీ చార్ట్ ఓకే. ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ టైపే ఉంటది మేడం. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి గ్యాప్ ఇది కానీ అయితే ఇది కూడా ఒక 17,400 దగ్గర ఉంది కాబట్టి మనం రేపు 17,500 కాల్ కానీ 17,500. సో ఎందుకంటే కిందకెళ్ళి పైకి కానీ గ్యాప్ ఫిల్ కానీ అయిందంటే 17,500 కాల్ కానీ లేదు 17,000 పుట్ కానీ చూద్దాం. ఇది కానీ మనకి ఏమన్నా రిస్క్ తక్కువ అనిపిస్తే ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకుందాం రేపు. బ్యాంక్ నిఫ్టీ మీద కంపేర్ చేస్తే ఫిన్ నిఫ్టీ కొద్దిగా రిస్క్ తక్కువ, మనకి రివార్డ్ ఎక్కువ ఉంటది. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే, ఇక్కడికి రికార్డింగ్ స్టాప్ చేస్తాను మేడం. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.